హాయ్, ఐఎమ్ శ్యామ్. నేను యుఎస్ నుంచి చాలా కాలం తర్వాత ఇండియా వచ్చాను. నాకు ఈ క్లైమేట్ అన్న, ఈ ఫీల్డ్స్ అన్న చాలా చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టమైన పని రికార్డింగ్, అలాగే క్రికెట్, మూవీస్, షార్ట్ ఫిల్మ్స్, ఇలా చాలా ఇంకా ఎన్నెన్నో. సో ఆ అభిరుచులన్నీ తీరాలంటే ఇండియాలోనే సాధ్యం అవుతుంది. ఈ ప్రపంచం నమ్మేది, ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు ఒకటే. మనిషి తన విలువలన్నింటినీ మర్చిపోయి డబ్బు కోసం ఏదేదో చేస్తుంటాడు. ఈ రోజుల్లో ఇదే డబ్బు ఖర్చు పెడితే కొండ మీద కోతైనా దిగి వస్తుంది. అదే ఈ డబ్బుకున్న విలువ. యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి. నేను ఎందుకు వచ్చానంటే, పొద్దునే తాగేసి పడిపోయినాడట. లచ్చన్న పొద్దున్నే తాగేసి పడిపోయినావేట్రా నువ్వు? లచ్చన్న నువ్వు వెళ్ళిపోయినావేట్రా? లచ్చన్నకి ఏదో అయిపోయింది రావురా. కాట్రాజుకి కొత్త అద్దాలు తెస్తానన్నావు కదరా లచ్చన్న. మళ్ళీ యాదన్న మళ్ళీ ఒక్కసారి మీరు కావాలని గుర్తుంది కాదు. మాదన్న లచ్చన్న గుద్దేసినాడు. లచ్చన్న గుద్దేసినాడు. లచ్చన్న గుద్దేసినాడు. ఈ కళ్ళద్దాల కాట్రాజుని కొట్టేస్తావురా నువ్వు? కూర్చో, కింద కూర్చో. ఇదిలా చూడు, ఈసారి కానీ గట్టిగా అరిచోటే కారు నీ మీద ఎక్కించేస్తాను. అర్థమైందా? నేను చెప్పేది వినవా? ఇది కావాలని చేసింది కాదు. నేను ఒక్కసారి నా మాట విను. ఈ శవాన్ని మాయం చేయడానికి నాకు జస్ట్ సాయి. నీకు ఎంత డబ్బు కావాలంటే మా లచ్చన్నండి, మా లచ్చన్న అయితే నేను కావాలని చేసింది కాదు కదయ్యా. ప్లీజ్ ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
డెడ్ బాడీ ఏది ఇక్కడ? కాట్రాజు లేడు, డెడ్ బాడీ లేదు. ఇందాక మున్సబ్ మాట్లాడుతుంటే విన్నాను, వాడు రేపు నుంచి వస్తున్నాడు ప్లానెట్. వాడిని 2 రోజుల్లో ఎలాగైనా వెనక్కి పంపేటట్టు చూడాలి. నాకేంటి కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి? ఇప్పుడు 50-50 కదా. సరే, వాడిని రేపు వెనక్కి పంపించి ఆ ప్రాపర్టీని సేల్ చేసి వచ్చిన పర్సన్ ఫ్రీ చేసుకున్నాం. అదే వాడు చాలా సంవత్సరాలకి వస్తున్నాడు. ఈరోజు వాడిని భయపెట్టి ఈ ఊర్లోంచి వెనక్కి తరిమేయాలి, అర్థమైందా? వాడు రాగానే వాడు కారు కింద నువ్వు పడు, మిగతాదంతా నేను చూసుకుంటాను. కాసేపట్లో వాడు వస్తున్నాడు. దెబ్బకి పారిపెడరాడు, ఇంకా ఇండియాకి రావడానికి భయపడతాడు. సరే, పొద్దున్న అని వచ్చామని ఫోన్ చేసావు కదా, మాట్లాడకు. వీళ్ళు ఏం చేశారో తెలుసా నీకు? ఇది మా గ్రానీ ప్రాపర్టీ. దీన్ని వీళ్ళు అమ్మాలని చూశారు, నువ్వు కొనాలని చూసావు. ఇకనైనా మారండి. ఈసారి కానీ మళ్ళీ రిపీట్ అయిందో ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే, మా గ్రానీ ప్రాపర్టీని ఇక్కడ సేల్ చేసి కొన్ని వృద్ధాశ్రమాలు, అలాగే కొన్ని స్కూల్స్, కాలేజెస్ ఇలాంటివి కట్టించి నేను పుట్టిన గ్రామానికి, నా ప్రజలకి ఒక మంచి చేద్దామనే ఉద్దేశంతో నేను వచ్చాను. సో ఇప్పటిదాకా జరిగిన ఈ పరిస్థితులన్నీ చూస్తే నా మనసుకి చాలా బాధ కలిగింది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్. ఏది జరిగినా మన మంచిగా అంటారు పెద్దలు. కానీ నేను అనుకున్న ఆశయం నెరవేరే వరకు ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు.
యాక్షన్ మాట్లాడకు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఏం చెయ్యాలో చూసారో తెలుసా? వస్తున్నాడని చెప్పేసి నేను ఇలా భుజం తట్టి వెళ్ళినా బాగుంటది. ఇద్దరు కనపడితే బాగుంటది. అంతే వైరం తీసుకో. అంతే ఎక్కేసావు. హీరో హీరో నువ్వు ఒక చోట కార్ ఆపి టాయిలెట్ పోసిన తర్వాత ప్రకృతిలో పాట పాడడం ఆనందం ఇది చాలా బాగుంది. అనుకున్నా అదేంటి పెట్టుకున్నా అవసరం అంటే కామెడీ కామెడీ అన్నాను కదా, అది కూడా పెట్టాను చూసిపోయినా. నెక్స్ట్ ఓకే ఏం పట్టలేదు కదా చూడండి. లేదు లేదు కదా లేదు లేదు